నీకేం పనిలేదా? మా ఇంటి దగ్గరే అనుకున్నాను, ఇక్కడికి కూడా చేరావా? దేవతల్ని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారా? ముందు ఇక్కడి నుంచి లేవండి. ఇదిగో అమ్మాయి, అమ్మవారిని అవమానిస్తున్నావు. నేనేమి అమ్మవారిని అవమానించడం లేదు. ఈవిడ గారేదో చెప్తే నువ్వు చేసే వ్యవహారం మంచిది కాదు అని చెప్తున్నాను. నాకు నమ్మకం ఉంది, రమ్మన్నాను. ముందు ప్రశ్న చూడండి, అమ్మవారిని ఆవాహన చేసుకోండి. ఏమిటే, నేను మీకోసం ఇల్లంతా వెతుకుతుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఈ శిల్పారామం బొమ్మ ఏమిటి ఇక్కడుంది? అయ్యో, ఆవిడ దేవుడమ్మా, పైడి తల్లి. ఆవిడకి అమ్మవారు ఒంటి మీదకి వస్తారు. చాట ప్రశ్న అడిగితే చెబుతారు. చాట లేదు, చంతడు లేదు. పండే ఆ జుట్టు పట్టుకున్న 4 ఊపులు ఊపితే ఓనకం రావటం కాదు, దాని జుట్టుడి నా చేతిలోకి వస్తుంది. తిరిగి ఆవిడ ఆ పని చేసినా జరిగేది అదే. స్వర్ణ, ఏమిటే, ఎవరో ఊరు పేరు లేని దాన్ని నమ్మి తిరిగి అది చేస్తే అదే జరుగుతుంది అంటావు? డబ్బు కక్కుర్తికి ఇలాంటి పిచ్చి వేషాలు వేసే వాళ్ళ సంగతి నీకేం తెలిసే? అమాయకురాలి చేసి అంతో ఇంతో దండుకోవాలని వచ్చిన వాళ్ళని నమ్మి నన్ను ఎంత మాట పెడితే అంత మాట అంటావా? వాళ్ళు డబ్బు కోసం మోసం చెయ్యొచ్చు, మోసపోవచ్చు. ప్రమాదం ఏం లేదు. వాళ్ళు అడిగింది వాళ్ళకిస్తే పట్టుకుపోతారు, కానీ మీలా మనుషుల్ని విడదీసి మనసుల్ని గాయపరచరు. నేను వాళ్ళని నమ్మాను అంటున్నారు. అవును, నమ్మాను. మీకే నష్టం? మీకు మీ నమ్మకాలు ఎలాగో నాకు నా నమ్మకాలు అలాగే. మీరు వీణ్ణెత్తుకుని గడపలు దాటి నా నుంచి దక్కించుకోవాలని చూస్తున్నారు. నేను అమ్మోర్ని నమ్మి నా బిడ్డ నాకు దూరం కాకుండా ఉండాలని చూస్తున్నా. తప్ప? మీ కోరికలు తీర్చడానికి నా కోరికలు చంపుకోవాలా? చూడమ్మా స్వర్ణ, చదువుకున్నదానివి ఇలాంటి వాటిని నమ్ముతావా? మీరు చదువుకున్నోళ్లేగా, న్యాయం ధర్మం తెలిసిన వాళ్లేగా. మీరెలా వారిని నమ్మి పంచా కమీజులు వేసుకొని తయారయ్యారు? గడపలు దాటటం, గేట్లు దాటటం చాదస్తం కాదా? మూర్ఖత్వం అని వారితో చెప్పలేకపోయారా? స్వర్ణ, ఏంటే ఎవరన్నా లెక్క లేకుండా ఆ మాటలేంటి? ముందు నువ్వు లోపలికి రా. రా. నేను రాను. ఇప్పటిదాకా ఇంటా బయట మాత్రమే గొడవలు జరిగాయి. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాలన్నట్లు ఇక్కడా జరిగితే ఎక్కడా చచ్చే చోటు ఉండదు. కానివ్వండమ్మా, మనవరాలు అమ్మమ్మ జుట్లు పట్టుకోండి. తాతయ్య గారు. లేకపోతే ఏమిటమ్మా, విడవమంటే పాము కోపం, వద్దంటే కప్ప కోపం. వీళ్ళ చాదస్తాలతో మనం చూస్తున్నాం. ఏయ్, నీకు పని పాట లేదంటే చాట పూనకం అంటూ ఈ మారేమని వెంటేసుకుని ఇక్కడికి తీసుకొచ్చావు? తనకెంత ఇస్తున్నావు, నువ్వెంత నొక్కేస్తున్నావు? అయ్యో అయ్యో అయ్యో, నేనేం ఊరికే వెంటేసుకు రాలేదమ్మా. మీ మనవరాలు రమ్మంటేనే వచ్చా. నోరుంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని, ఏ మాట పడితే ఆ మాట అనకండి. ఏంటిది? ఏం జరిగింది? ఎందుకు అందరూ ఇక్కడున్నారు? ఇంట్లోనూ ఇంటి ముందు వాళ్ళందరికీ తెలిసిపోయింది మన రామాయణం. వెనకాల వాళ్ళకి తెలియలేదని ఇక్కడ పెట్టారు
మీ ఆవిడ పెరట్లో నానా రాద్ధాంతం చేస్తుంది. నా నమ్మకం గొప్పది అంటే కాదు, నా నమ్మకం గొప్పది అని చాటలు చీపుర్లు వెతుక్కుంటున్నారు. స్వర్ణ, ఏంటిది? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏం లేదురా, ఈరోజు మంచి రోజు. మీ గ్రాని ఇవాళ మునిమనవణ్ణి ఒళ్ళో పెట్టుకుని 3 గడపలు దాటితే ముల్లోకాలు దాటినంత మోక్షం వస్తుంది. తన మనసులో ఏదో కోరికుందట. ప్రశ్న అడగాలని తనక్కడ కూర్చుంది. రమ్మంటే తను రానంటుంది. అదంతా హంబక్కు, రా లోపలికి అని మీ గ్రాని అంటుంది. ఇద్దరూ తివిరి ఇసుమున తైలంబు పద్యంలా తయారయ్యారు. ఎవరికి చెప్పగలం? చంపలేసుకోవటం మంచిది. కాస్త మీ పద్యాలు పాటలు ఆపుతారా? ఏయ్, నువ్వు లోపలికి వస్తావా రావా? వస్తావా రావా అని అలా గద్దిస్తున్నారు. మీరు చీరాల నుంచి గవ్వలావిడ్ని, కోయగూడెం నుంచి కోయదొరని తీసుకొచ్చి చేయాల్సిన పనులన్నీ చేశారు. వాటిని నేను నమ్మాలి? నేను పైడి తల్లిని నమ్మితే మాత్రం తప్పు. కొప్పులో ఏ పూలు పెట్టుకోవాలో, చారులో కొత్తిమీర వేసుకోవాలో మానుకోవాలో కూడా మిమ్మల్ని అడిగే చెయ్యాలా? మీ దాష్టికమే చెల్లించుకోండి. మాకింకిక్కడ విలువేముంది? చేసుకోండి, బాగా చేసుకోండి. చూడరా చూడరా దనగా ఇచ్చాం. ఎవరు చేసిన దాన్ని వాళ్ళు సమర్థించుకుంటుంటే ఏది న్యాయమో ఎవరు చెప్తారు? అంటే ఏమిట్రా నువ్వు అనేది? ఉన్నదే అన్నాడు. తను లోపలికి వెళ్ళింది కదా, మనం ఎందుకు ఇంకెక్కడ? పద లోపలికి. ఏ గోడ మీద తలకాయ్, ఇంకా ఎందుకు ఇక్కడున్నావు? బయలుదేరండి, వెళ్ళండి. ఇదిగో సీత, దక్షిణిస్తానని పిలిస్తేనే తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఇవ్వాలా డబ్బులు? అవసరం లేదు. రమ్మంది స్వర్ణే కదా, నేను ఇస్తాను. ఎంత? 1200. ఇవిగో 1500. వెళ్ళండి, మళ్ళీ ఎప్పుడు రావద్దు. ఇదేంటి? చాలే, నువ్వు చేసిన దానికి ఇదే ఎక్కువ. పద. ఏమిటి, చిన్న మహారాణి ఇంకా రాలేదు? అలిగారా, అలకపాన్ పెక్కారా? మంగా ఏదో ఒకట్లే, వదిలే, తనే వస్తుందిలే. వచ్చేదైతే అందరితో పాటు రావాలి కదా. రాలేదు అంటే కారణం ఉండాలి కదా. వదిలేస్తే కారణం ఎలా తెలుస్తుంది? పిలవరా సాకేత్. కారణమేం లేదమ్మమ్మ గారు. బాబు నిద్రకొచ్చాడు, వాడు ఏడుస్తున్నాడు. తను నిద్రపుచ్చొస్తుందేమో. నన్ను జుజ్జర కొట్టే ప్రయత్నం చెయ్యొద్దు. వాడు ఏడిస్తే ఇల్లంతా వినిపించేది కదా. నిద్రకొచ్చాడు, ఏడుస్తున్నాడు, నిద్రపుచ్చొస్తుంది అని చెప్తావే. చాట ప్రశ్న దగ్గర గొడవ జరిగిందిగా, అందుకని బాధపడి రాలేదేమో. వేరే కారణం ఏముంటుంది తెలుసుకోవడానికి? పిలిచి మళ్ళీ గొడవ పడ్డం అవసరమా? అమ్మమ్మ గారు, మీరు తినండి. ఈలోగా తను వస్తుంది, లేకపోతే నేను తీసుకెళ్లి పెడతాను. నువ్వెందుకు వదినా, నేను తీసుకెళ్తానులే. ఆహా, నువ్వు తీసుకెళ్తావా? ఊరికే తీసుకెళ్తావా? అలిగితివా సఖీ ప్రియా అలుకోమానవా అని పాటలు పాడి ప్రాధాయపడతావా? పాటలే పాడుకుంటాడో బతిములు ఆడుకుంటాడో వాడిష్టం. అది నీకే కావాలనా? నీ డైరెక్షన్ ప్రకారమే చెయ్యాలనా? నా డైరెక్షన్ ఏమీ అవసరం లేదు. ఎవరి డైరెక్షన్ వల్ల వీడి యాక్షన్ ఇలా మారింది
ఇంత భార్యా విధేయత ఎప్పటి నుంచి వచ్చింది అని. నన్ను చూసి నా యాక్షన్ ఇమిటేట్ చేస్తున్నాడేమో. మీరు భార్యా విధేయులైతే ఇలా ఎందుకు మాట్లాడతారు? ఈ ప్రపంచంలో నన్ను భార్యా విధేయుడు కాదనే వెధవేవుడైనా ఉంటాడా? అయినా విధేయుడైతే పర్వాలేదు, రేపు బాధితుడు అవ్వకుండా ఉంటే చాలు. ఎరా రఘురాం, నేను అన్నది కరెక్టే కదా? నాకు ఆ విధేయత తెలియదు, బాధితులు అవ్వడం తెలియదు. ఏదైనా సిచ్యువేషన్స్ మారుస్తాయి. బాగా చెప్పావురా మనవడా. కట్టుకున్నవాడి చేష్టలను బట్టి, చేతగాని తనాన్ని బట్టి పొజిషన్స్ మారుతాయి. పొజిషన్స్ మారడానికి కూడా కారణం ఉండాలి, కానీ అకారణంగా కొందరు మారుతూ ఉంటారు. వాళ్ళు మారి అవతలి వాళ్ళు మారే సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుంటారు. పైగా ఎవరికి వారు మేమే కరెక్టు, మాది గొప్ప మనసు, ప్రేమ, త్యాగం అనుకుంటూ ఉంటారు. అలా చేటికి మాటికి మారే వాళ్ళది ప్రేమో ద్వేషమో అర్థం చేసుకోవడం కష్టం. ఎవరి గురించే నువ్వు మాట్లాడేది? నీ గురించే. ఇంకెవరి గురించి అంటుంది? తాతయ్య గారు, నేను జనరల్గా అన్నాను, అది ఎవరికైనా వర్తించొచ్చు. కానీ అమ్మమ్మ గారిని మాత్రం ఉద్దేశించి నేను అనలేదు. అదేమిటే, ఎవరికైనా అంటూనే అమ్మమ్మ గారిని ఉద్దేశించి కాదు అంటావే? కాదు అంది, వదిలేయొచ్చు కదా, మళ్ళీ నొక్కి ఒక్కాణించటం ఎందుకో? ఎవరు ఎవరి గురించి అనేది అన్న వాళ్ళకి, అలా ప్రవర్తించే వాళ్ళకి అర్థం అవుతుంది. అర్థం తెలుసుకోకుండా అపార్థాలు వెతికే వాళ్ళకి అవతలి వాళ్ళ గురించి నిజాలు ఎలా తెలుస్తాయి? కొత్త పరిచయాలు అయితే అపార్థాలు, అపోహలు. అన్నీ తెలిసిన వాళ్ళ గురించి అపార్థాలు ఎందుకు చేసుకుంటారు? ఒకరి మెప్పు కోసం ఒకరిని ఇబ్బంది పెట్టడం అనుభవించే వాళ్లకు అర్థం కాదా? మెప్పు కోసం అనుకోవడమే అపార్థం. అలా కాకుండా ప్రయోజనం కోసమనో, మేలు కోరో, క్షేమం ఆశించో అనుకోవచ్చుగా. ఏ ప్రయోజనమైనా వాళ్ళ క్షేమం, ప్రేమ దెబ్బతినేలా స్పర్ధలొచ్చే స్థాయికి పోకూడదు కదా. సందర్భం అర్థం చేసుకుంటే స్పర్ధలకు అవకాశం ఉండదు. వీళ్ళు జనరల్గా మాట్లాడుకోవటం లేదు, అదంతగా స్పందిస్తుంది అంటే రఘురామ్ సాకేత్ విషయంలో, నేను స్వర్ణ విషయంలో ప్రవర్తించిన తీరు దీన్ని బాధ పెట్టుంటుంది. అందుకే సరదాగా సంతోషంగా మాట్లాడుకోవాల్సిన వీళ్ళు వెడసరంగా మాట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ళ మధ్య స్పర్ధలు పెరగనివ్వకూడదు. సరే సరే, ఇక ఈ విషయం ఇంతటితో ఆపండి. సీత, నువ్వు వడ్డించమా. అదేమిటే, నేను అనాల్సిన మాట నువ్వంటున్నావు. షుగర్ ఏమన్నా? నాకు అలాంటివేమి రావు గాని మీరు దేవించకండి. అమ్మా, ప్లేట్లో అన్నం పెట్టు, స్వర్ణకు నేను తీసుకెళ్తా. అలాగేరా, ముందు నువ్వు తిను, నేను తెస్తాను. హ్మ్. బావిందాక నేను పట్టుకొస్తా భోజనం అన్నాడు, ఇంకా రాడేంటి? ఆకలేస్తుంది. అలగడం తేలికే గాని ఆకలికి తట్టుకోవడం చాలా కష్టం. ఊరుకోనన్నా, మనకెవరున్నారా? నీకు నేను, నాకు నువ్వు. స్వర్ణ, నువ్వు అసలు అలగడమే తప్పు, అలిగి అన్నం మానేయటం ఇంకో తప్పు, ఇలా ఏడవటం మరో తప్పు. అవునవును అను, నువ్వు అలా అనుకోపోతే ఇంకెలా అంటావు? మీ గ్రానివన్నీ కరెక్ట్, నావన్నీ తప్పులు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు.
నీది తప్పనుకుంటే నీకోసం భోజనం ఎందుకు తీసుకొస్తాను నేను? మరి తప్పు 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 అంటూ 3 తప్పులు లెక్కేశావు. నీ తప్పేం లేకపోయినా అలగడం తప్పని, నువ్వు అన్నం మానేసి నన్ను బాధ పెట్టడం తప్పని, ఇలా నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందని తెలుసుకోకపోవడం తప్పని. బావా అవును స్వర్ణ, గ్రానీని ఏం అనలేకపోవచ్చు, అది నిన్ను సమర్థించడం కాదని నువ్వు అనుకోకు. నీ నమ్మకాలు కాదనే హక్కు గ్రానీకి లేదు. అందుకేగా ఆవిడికి 1116 ఇచ్చి పంపాను. చూడు, గ్రానీ ఏమన్నా నువ్వు పట్టించుకోవద్దు, మాట మాటకి గొడవ పడొద్దు, ఇలా పస్తులుండి నన్ను బాధ పెట్టొద్దు. సారీ బావా, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నీ మార్పు గ్రహించలేకపోయాను బావా. నా గురించి ఇంతగా బాధపడుతున్నావని అనుకోలేదు. సారీ బావా. నా గురించి ఆలోచించేవాడివి నువ్వున్నావన్న ధైర్యం నీ మాటల్లో నాకు అర్థమైంది బావా. నా కోసం నువ్వెంత బాధపడ్డావో నువ్విలా అన్నం తేవడంలోనే అర్థమైంది. అర్థమైందిగా, నేను నిజంగా మారిపోయాను స్వర్ణ. ఇక నాకు ఎవరైనా నీ తరువాతే. అన్నం తిని స్వర్ణ. వద్దు బావా, అన్నం తినమని మాత్రం నన్ను బలవంతం చేయొద్దు, బ్రతిమలాడొద్దు. అదేంటి స్వర్ణ, అర్థం చేసుకున్నావు అని మళ్ళీ అన్నం తిననంటావే? నీ మాటలు చేతులు నాకు అర్థమయ్యాయి, అలాగే నీ మనసు కూడా అర్థం కావాలి. మనసు అర్థం కావాలా? అదేంటి, మనసు మారితేనేగా మనిషి మారేది. పాపం పస్తుందేమో అని అలా మాట్లాడుండొచ్చు కదా, అది సానుభూతి అవుతుంది కానీ ప్రేమ అనిపించుకోదు కదా. లేదు స్వర్ణ, నేను నిజంగానే మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించటం కన్నా మన బాబుతో మాత్రమే కలిసి మనం సంతోషంగా సరదాగా గడపాలనుంది. నాకు అలాగే అనిపిస్తోంది. బావా, మనం విల్లా తీసుకుంటే వారానికి 2 రోజులు మనిద్దరం కలిసి బుజ్జిగాడితో సరదాగా గడపచ్చు. ఈ లాక్కోటాలు, నేను ఏడవటాలు, నువ్వు బాధపట్టాలు ఆ 2 రోజులన్నా మనకు ఉండవు. ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమంటావు బావా? నీ ఆలోచన బానే ఉంది స్వర్ణ. బాగుంటే విల్లాకి అడ్వాన్స్ కట్టు బావా. సరే స్వర్ణ, నువ్వు ఇంతగా అడిగేది మన కోసమేగా, అలాగే కట్టేస్తాను. చాలా థ్యాంక్స్ బావా, నా కోరిక మన్నించినందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ అని చెప్పనవసరం లేదు, కానీ ముందు అన్నం తింటే అదే చాలు. నేను తినిపిస్తాను. ఇది నా ముద్ద. చాలా రుచిగా ఉంది. కలిపింది కూరైనా చాలా స్వీట్ గా ఉంది బావా. ఇది సీత వదిన ముద్ద. సూపర్, చాలా బాగుంది బావా. ఇది మా అన్నయ్య ముద్ద. ఇది ఓకే. ఇది మా గ్రానీ ముద్ద. బావా, చాలా మంటగా ఉంది, ఘాటుగా ఉంది. వాటర్ బావా. స్వర్ణ దొంగ. సరే తిను. పట్టు. ఏంట్రా రొళ్ళుతున్నావు? తినో. దీని ముఖం కళకళ్ళాడాలంటే వీళ్ళ మధ్య కలతలు దూరం చెయ్యాలి. సీత, మీ మధ్య సఖ్యత లేదా? మాటలు లేవా? అపార్థాలున్నాయా? వాడు అప్పుడన్న మాటలు ఇంకా మనసులోనే పెట్టుకున్నావా? చూడు సీత, వాడలా అన్నా
నేనెలా మాట్లాడినా వాళ్ళిద్దరినీ కలపాలని కదా. కేవలం స్వర్ణలో మార్పు కోరి నేనలా ప్రవర్తించాల్సి వచ్చింది.